బద్రీనాథ్ గురించి ఒక పురాణ గాథ ఉంది. ఇక్కడ శివపార్వతులు నివసించారు. అద్భుతమైన ప్రదేశం. సముద్రమట్టానికి 10,000 అడుగుల ఎత్తున ఉంది. ఒకరోజు నారదుడు విష్ణువు దగ్గరకు వెళ్ళి, మానవాళికి ఒక మంచి ఆదర్శంగా మీరు లేరు. ఎప్పుడూ మీరు ఊరికే ఆదిశేషువు మీద పడుకునే ఉంటారు. అలాగే మీ భార్య లక్ష్మీదేవి నిరంతరం మిమ్మల్ని సేవిస్తూ చెడగొడుతూ ఉంటుంది. మీరు ఈ గ్రహం మీద ఉన్న మిగతా జీవులకు ఆదర్శవంతుడిగా లేరు. ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల కోసం మరింత శక్తివంతమైనదేదైనా మీరు చెయ్యాలి అంటాడు. ఈ విమర్శను తప్పించుకోవడానికి, అలాగే తనను మెరుగుపరుచుకోవడం కోసం సాధన చేయడానికి సరైన ప్రదేశాన్ని వెతుకుతూ విష్ణువు హిమాలయానికి వస్తాడు. అతనికి బద్రీనాథ్ కనబడుతుంది. అక్కడ ఒక చక్కటి చిన్న ఇల్లు ఉంటుంది. ఆ ప్రదేశం తన సాధనకు సరిగ్గా సరిపోయే విధంగా, ప్రతీదీ కూడా సరిగ్గా తను ఎలా కావాలనుకున్నాడో అచ్చం అలాగే ఉంటుంది. కానీ అది శివుని నివాసమని, అలాగే అతను చాలా భయంకరమైన వ్యక్తని తెలుసుకుంటాడు. తనకి గనక కోపం వస్తే కేవలం మీ గొంతే కాకుండా తన గొంతు కూడా కోసుకునే రకమీన. ఈ వ్యక్తి చాలా భయంకరమైనవాడు. అందుకని విష్ణువు ఒక చిన్న పిల్లవాడి రూపంలోకి మారి ఆ ఇంటి ముందు కూర్చుంటాడు. వాహ్యాళికి వెళ్లిన శివుడు, పార్వతి ఇంటికి తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికీ వాకిట్లో ఓ చిన్న పిల్లవాడు ఏడుస్తూ కూర్చున్నాడు. పిల్లవాడి వైపు చూసిన పార్వతిలో మాతృహృదయం ఉప్పొంగింది. బిగ్గరగా ఏడుస్తున్న పిల్లవాణ్ణి ఎత్తుకోబోయింది. శివుడు, పిల్లవాణ్ణి ముట్టుకోకు అని పార్వతీదేవిని వారించాడు. ఆవిడ, ఎందుకింత క్రూరత్వం, అలా ఎలా అనగలుగుతున్నారు అని అడిగింది. శివుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు, ఈ పిల్లవాడు మంచి పిల్లవాడు కాదు. మన వాకిట్లో తనంతట తాను ఎలా ప్రత్యక్షమయ్యాడు? చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. పోనీ తల్లిదండ్రుల పాదాల ముద్రలు మంచులో ఎక్కడా కనిపించడం లేదు. వీడు పిల్లవాడు కాదు అని. కాని పార్వతీదేవి, వీల్లేదు, నాలోని మాతృత్వం పిల్లవాణ్ణి ఇలా ఏడుస్తూ వదిలేయలేదు అని ఆమె పిల్లవాణ్ణి ఎత్తుకుని ఇంటిలోకి తీసుకుని వెళ్ళింది. ఆమె ఒడిలో కూర్చున్న పిల్లవాడు చాలా సంతోషంగా కనబడ్డాడు. శివుని వైపు ఆనందంగా చూస్తున్నాడు. శివుడికి ఏం జరగబోతోందో తెలుసు. అయినా సరే కాని ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. పార్వతీదేవి పిల్లవాణ్ణి సముదాయించింది. అన్నం తినిపించింది. అతన్ని ఇంట్లో వదిలి దగ్గర్లోని వేడినీటి బుగ్గల్లో స్నానం చేయడానికి శివునితో పాటు వెళ్ళింది. వాళ్లు తిరిగి వచ్చేటప్పటికీ ఇంటి లోపలి వైపు తలుపుకు గడియపెట్టి ఉంది. పార్వతీదేవి ఆశ్చర్యచకితురాలైంది. తలుపెవరు వేశారు? నేను చెప్పాను కదా పిల్లవాణ్ణి ఎత్తుకోవద్దని. నీవు పిల్లవాణ్ణి ఇంట్లోకి తెచ్చావు, వాళ్లు లోపల నుండి తలుపు గడియపెట్టాడు. పార్వతీదేవి, ఇప్పుడేం చేద్దాం అన్నది. శివుడికి 2 మార్గాలున్నాయి. 1, తన ముందున్న దాన్నంతా దహించివేయడం. 2, మరో నివాసస్థానం వెతుక్కోవడం. అందువల్ల ఆయన, ఎక్కడికన్నా వెళదాం, ఈ పిల్లవాడు నీకు చాలా ప్రియమైనవాడు కదా, నేను వాణ్ణి ఏమీ చెయ్యను అన్నాడు. ఆ విధంగా శివుడు తన నివాసం కోల్పోయాడు. శివపార్వతులు ఆ ప్రాంతమంతా తిరిగారు. తగిన చోటు కోసం వెతికారు. చివరికి కేదార్నాథ్లో స్థిరపడ్డారు. మరిదంతా ఆయనకి ముందే తెలియదా అని మీరడగవచ్చు. మీకు ఎన్నో విషయాలు తెలుసు, కానీ మీరు వాటినలా జరగనిస్తారు.